దాచేపల్లి పట్టణంలోని 10వ వార్డులో గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మరియు ఎమ్మెల్సీ జంకా కృష్ణమూర్తి ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని విజయభాస్కర కళ్యాణ మండపంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలతో కలుపుకుని 7,000 రూపాయలు ఇస్తామన్న మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అన్నారు. అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో తన గెలుపు కోసం కష్టపడిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా నన్ను కలవండి, మీ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. గ్రామాలలో 10 మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు. ఈ 5 సంవత్సరాల కాలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ ఒక కుటుంబ సభ్యులుగా కలిసి పనిచేసి గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ బెల్లంకొండ బద్రి, కర్నాటి వరలక్ష్మి, తంగేళ్ల శ్రీనివాసరావు, అక్కినపల్లి బాలయ్య, వేముల వినోద్ రెడ్డి, కటికం అంకారావు, అంబటి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవమానాన్ని పట్టుదలగా మార్చుకొని అరాచకాలని అవకాశాలుగా మలుచుకొని 5 సంవత్సరాలు అరాచక పరిపాలన ఇంటికి పంపించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కష్టపడి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సువర్ణ అక్షరాలతో లిఖించడానికి కారకుడైన గురజాల నియోజకవర్గ కూటమికి అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మక విజయం. చాలా ఎన్నికలు జరిగినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రం విభజింపబడిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగినాయి, 2019లో ఎన్నికలు జరిగినాయి, 2024లో ఎన్నికలు జరిగినాయి. నేను ప్రతి మీటింగ్లో చెప్పాను, 151 సీట్లు వచ్చినాయని విర్రవీగితే, అహంకారానికి పోతే మీకు వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా తగ్గదని చెప్పాను. మీకు గుర్తుందా లేదా అనుకుంటున్నాను. చాలా సభల్లో మీకు చెప్పాను. 1994లో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆ రోజు నందమూరి తారక రామారావు నాకు సీట్ ఇచ్చారు. ఆ రోజు 89, 94 మధ్య ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అడిగారు. ఆ రోజు టీవీలు కూడా లేవు. ఈనాడు అందరి రోజు కొన్ని పేపర్లు ఉండేవి. ఒక అధికార పార్టీని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా చేయగలిగారంటే ఆయన చెప్పిన ఒకే ఒక మాట, నిశ్శబ్ద విప్లవం. ప్రజల్లో వచ్చిన నిశ్శబ్ద విప్లవమే ఈ మార్పుకు సంకేతం అని చెప్పారు. ఇలాంటి నిశ్శబ్ద విప్లవమే రేపు రాబోయే ఎన్నికల్లో వస్తా ఉందని చెప్పి నేను అనేక సభల్లో మీకు చెప్పాను. అధ్యక్షులు, దాచేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు మంత్రి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసన మండలి సభ్యులు పెద్దలు జంగా కృష్ణమూర్తి గారు, వేదికపై ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇంకా మధ్యలో లటాయారా ఇంకా బయట కూడా చాలా మంది ఉన్నారు. ఈ హాలు బయట మన మీటింగ్ పెట్టుకున్న వాటికి కానీ వర్షాకాలంగా లోనికి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కొద్దిగా ఒక 10 నిమిషాలు అడ్జస్ట్ అయితే ఈ సమావేశం మనం ముగించుకొని భోజనం తర్వాత గ్రామాల వారిగా రివ్యూ పెట్టుకొని అన్ని సమస్యలు కూడా మాట్లాడుకుందాం. ఒక 10 నిమిషాలు మీరు దయచేసి సహకరించవలసిందిగా కోరుకుంటూ, ప్రజా దర్బారు పెడుతున్నాం, రచ్చబండ కార్యక్రమం పెడుతున్నాం. నేనే మీ దగ్గరికి వస్తాను. మీరు ఇచ్చిన అర్జీ ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. మీ నంబర్కి మా కాల్ సెంటర్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. ఆ సమస్య ఎంతవరకు పరిష్కారం అయితే మీరు వెళ్ళి ఆ అధికారిని కలిసి ఆ సమస్యని మీరు పరిష్కారం చేసి తీసుకోండి చెప్తాం. పరిష్కారం కాకపోతే
మరలా మీతో డిస్కస్ చేసి అది నియోజకవర్గ సమస్య అయితే నియోజకవర్గం, జిల్లా సమస్య అయితే జిల్లా సమస్య, రాష్ట్ర సమస్య అయితే రాష్ట్ర సమస్యగా తీసుకొని కుటుంబంలాగా మనం ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఈ కమిటీ తర్వాత వేల మంది కలిశారు. వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు కానీ, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యక్తిగత ఇబ్బందులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా అందరి సమస్యలు విన్నాను. ఎన్నికల ముందు కూడా నేను ఒక డైరీ పెట్టుకొని రాసుకున్నాను. మీతో వంటమని కూడా మాట్లాడాను. చాలా వరకు నా దగ్గర సమస్యలు ఉన్నాయి. మీ వ్యక్తిగత ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు. నేను 30 ఏళ్ళుగా మీతో ఉన్నాను. కొత్తగా రాజేయగలను రాలేదు. కొంతమంది యాక్సిడెంట్గా ఫీల్ అవుతున్నారు. ముందు వెళ్ళేవాళ్ళు మాట్లాడుకున్నారంట, ఈ పదవి వాళ్ళు తీసుకున్నారంట, ఈ వెరిఫై షాపులు వీళ్ళు తీసుకున్నారంట. మీరు మాట్లాడుకోవాలి. టాప్ 50 కంపెనీస్ వల్ల తీసుకురాబోతున్నాం. మరలా 300 మందికి ఉద్యోగాలు ఇప్పించబోతున్నాం. ప్రతి సంవత్సరం 2 మెగా జాబ్ మేళాలు ఉంటాయి. ఈ 5 ఏళ్లలో మొత్తం 10,000 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మన చేయమని చెప్పుకోవడానికి కూడా తెలియజేస్తున్నాం. రోడ్లు లేవు, ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రోడ్లు లేవు, హాస్పిటల్స్ బాగాలేవు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు, కరెంటు సౌకర్యం లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, హౌసింగ్ లేదు. కానీ అన్ని కూడా మనం నిధులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం లేనటువంటి పెన్షన్ విధానాన్ని ఒకే రోజు ఒక వ్యక్తికి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి దొరుకుతుందని చెప్పని మీకు తెలియజేస్తున్నాను. 2014లో